రూ. 1,00,000కి కారా? అమ్మో! ఇండియాలో చీపెస్ట్ కార్‌గా వచ్చింది. కానీ ఎందుకు ఫ్లాప్ అయిందో చెప్తాను చూడండి. ఇది టాటా నానో. 2008లో లాంచ్ అయ్యింది. రేర్ ఇంజిన్ లేఅవుట్, 2 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్, మైలేజ్ అరౌండ్ 20-23 కిలోమీటర్ పర్ లీటర్ వచ్చింది. సిటీలో ఈజీ డ్రైవింగ్ కోసం దీన్ని చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. రతన్ టాటా గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సేఫ్ కార్ ఇవ్వాలని చెప్పి టార్గెట్గా దీన్ని ప్రిపేర్ చేశారు. కార్ చీప్ అని మార్కెట్లో బాగా పుకార్లు చేశారు. ఓల్డ్ చీపెస్ట్ కార్ అని ట్యాగ్ వచ్చింది. పబ్లిక్ మైండ్ సెట్లో చీప్ అంటే అందరికీ లో క్వాలిటీ ఏమో ఫీలింగ్ చాలా బాగా క్రియేట్ అయిపోయింది. సేఫ్టీ డౌట్స్, ఫైర్ ఇన్సిడెంట్స్ న్యూస్లో చాలా వైరల్ అయ్యాయి. స్టేటస్ సింబల్గా చూడటం స్టార్ట్ చేశారు. మెయిన్ దీంట్లో ఫ్యాక్ట్స్ మాట్లాడాలంటే కనుక స్టార్టింగ్ ప్రైస్ అప్రాక్సిమేట్ లక్షలోపే ఉండేది. ఎక్స్షోరూమ్ ప్రైస్ 624 సీసీ పవర్తో, 8 PS పవర్తో టాప్ స్పీడ్ 100 నుంచి 105 కిలోమీటర్ ఇచ్చారు. 4 మెంబర్స్ చాలా అద్భుతంగా కూర్చోవచ్చు. 20 PS ఖచ్చితంగా మైలేజ్ అయితే వచ్చేది. ఇనీషియల్ బుకింగ్స్ చాలా లక్షల్లో బుక్ అవ్వడం జరిగింది. బట్ ఇక్కడ ఏంటంటే కనుక సేల్స్ చాలా డ్రాస్టికల్గా డ్రాప్ అవ్వడం జరిగింది. నానో కాన్సెప్ట్ సక్సెస్ అయ్యింది కానీ బాండింగ్ మాత్రం ఫెయిల్ అయ్యింది. పీపుల్ బైక్ నుండి కార్కి అప్గ్రేడ్ అవ్వాలని అనుకున్నారు కానీ చీప్ కార్ ఓనర్స్ అని లేబుల్ వద్దు అని కొనలేదు. దాని తర్వాత టాటా రెస్పాన్సిబుల్ తీసుకొని రీపొజిషన్ చేయడానికి ట్రై చేసింది. దాని తర్వాత బెటర్ వేరియంట్స్, పవర్ స్టీరింగ్, జెనెక్స్ మోడల్స్ లాంచ్ చేశారు. కానీ అప్పటికే మార్కెట్ షిఫ్ట్ అయింది. ఫెయిల్యూర్ కాదు, అది ఇండియన్ ఆటోమోటివ్ హిస్టరీలో చాలా బోల్డ్ ఎక్స్పీరియన్స్. చీప్ గా ఉండటం తప్పు కాదు, మైండ్ సెట్ చేంజ్ అవ్వకపోతే సక్సెస్ కష్టం అవుతుంది. నెక్స్ట్ వీడియోలో నియో ఎలక్ట్రిక్ నానో కాన్సెప్ట్ గురించి కంప్లీట్ చేద్దాము. డీటెయిల్